కడప జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కాలేదని డిఎంఎన్హెచ్ఓ నాగరాజ్ పేర్కొన్నారు. షేక్ గౌసిన్ మోదిన్ బీబీ అనే మహిళ దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో కడప రిమ్స్లో అడ్మిట్ అయింది. ముందుగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది కోవిడ్ వార్డులో ఆమెను అడ్మిట్ చేయడంతో ఆమె కరోనాని అనుకుంటున్నారు. కరోనా నిర్ధారణ పరీక్ష కిట్లు జిల్లాలో అందుబాటులో లేవు. కరోనాని ఎలా నిర్ధారణ చేస్తామని ఆయన అన్నారు. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన, ప్రొద్దుటూరులోన, అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తాం. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు,